కర్నూలు జిల్లా ముత్తుకూరులో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని మహిళపై జోగి హనుమంతు అనే కీచకుడు అత్యాచారానికి యత్నించాడు. ఆశ్రమంలో వదిలేస్తానని మహిళ తండ్రిని నమ్మించి తన వెంట తీసుకెళ్లాడు కీచకుడు. అత్యాచారానికి యత్నించడంతో మహిళ కేకలు వేసింది. స్థానికులు గమనించి నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కర్నూలు జిల్లా ముత్తుకూరులో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని మహిళపై జోగి హనుమంతు అనే కీచకుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జిల్లా మండలం ముత్తుకూరు గ్రామంలో ఒక కామాంధుడు మతి స్థిమితం లేని మహిళ పట్ల కూడా ఎటువంటి కనికరం లేకుండా అత్యాచారానికి ప్రయత్నించిన సంఘటన చోటు చేసుకుంది. వృద్ధుడైనటువంటి తండ్రిని నమ్మించి మతి స్థిమితం లేని మహిళను ఆశ్రమంలో వదిలిపెడతానని చెప్తూ నమ్మబలికి రాత్రిపూట తన ఇంటికి తీసుకెళ్లినటువంటి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి మహిళ మీద అత్యాచార యత్నం చేసే ప్రయత్నం చేశాడు. దాంతో ఒకసారిగా భయానికి లోనైనటువంటి ఆ మహిళ కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి అతనికి దేశశుద్ధి చేసి ఇటు పోలీసులకు అప్పగించే పరిస్థితి, ఆ మహిళను కూడా కామాంధుడి నుంచి కాపాడాడు. అయితే ఈ నేపథ్యంలో ఇమీడియట్ గా మహిళ యొక్క తండ్రికి సమాచారం అందించి ఆ మహిళను అతనికి అప్పచెప్పడం జరిగింది. ఇదే అంశానికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు హనుమంతును అదుపులోకి తీసుకొని అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే నిన్న రాత్రి అంటే ఎంతో నమ్మకంగా ఉంటూ మహిళ తండ్రితో సైతం నమ్మకంగా చెప్పి తనను ఆశ్రమంలో వదిలిపెడతాను అని చెప్పి నమ్మబలికిన తర్వాతనే అతని వెంట తండ్రి పంపించడం జరిగింది. అయితే రాత్రిపూట అవకాశాన్ని తీసుకునే అమ్మాయి మీద పూర్తి స్థాయిలో లైంగిక దాడికి పాల్పడే ప్రయత్నం చేయడంతో ఈ యొక్క విషయం చోటు చేసుకున్నట్లుగా మనకు. అయితే కిషోర్, ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి ఏంటి? అంటే ఎలాంటి దారుణం జరగకపోయినప్పటికీ భయాందోళనకు లోనైన మహిళా తండ్రి సంరక్షించారు. అటు గ్రామస్తులు కూడా వారికి అండగా నిలవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ అమ్మాయి కూడా ఆరోగ్యకరంగానే ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఈ అంశం ఉదయాన్నే పోలీసులు పిలిపించడంతో స్టేషన్ కూడా వెళ్లి ఈ యొక్క అంశం మీద కంప్లైంట్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడతామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. జోహరాపురం గ్రామానికి చెందిన హామీవతి వాళ్ళ తండ్రి రాఘవేంద్రరావు వచ్చి నిన్న రాత్రి మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ అమ్మాయి కొంచెం మతిస్థితి సరిగా లేదు, 39 సంవత్సరాలు. ఆమెను ఈ మన ముత్తుకూరు విలేజ్ సంబంధించిన హనుమంత్ అనే వ్యక్తి అతని స్నేహితుడట అనాథాశ్రమంలో తీసుకెళ్తాము వదులుతానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ రాత్రి కొంచెం మిస్బిహేవ్ చేశానని చెప్పి ఏదో అత్యాచారం చేశానని మనకి కంప్లైంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది. ఆ అమ్మాయిని మెడికల్ పర్పస్ పంపించాము. సీన్లో వచ్చి విచారిస్తున్నాము. ఇంకా హనుమంత్ కోసం గాలిస్తున్నాము. వీలైనంత త్వరలో దాన్ని పట్టుకుంటాము. మాకు ఈ జోహరాపురం గ్రామానికి చెందిన హామీవతి వాళ్ళ తండ్రి రాఘవేంద్రరావు వచ్చి నిన్న రాత్రి మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ అమ్మాయి కొంచెం మతిస్థితి సరిగా లేదు, 39 సంవత్సరాలు. ఆమెను ఈ మన ముత్తుకూరు విలేజ్ సంబంధించిన హనుమంత్ అనే వ్యక్తి అతని స్నేహితుడట అనాథాశ్రమంలో తీసుకెళ్తాము వదులుతానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ రాత్రి కొంచెం మిస్బిహేవ్ చేశానని చెప్పి ఏదో అత్యాచారం చేశానని మనకి కంప్లైంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది. ఆ అమ్మాయిని మెడికల్ పర్పస్ పంపించాము. సీన్లో వచ్చి విచారిస్తున్నాము.